హలో ఫ్రెండ్స్, ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్నాయి కదా. బంగారం ఎప్పుడూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటో తెలుసా? అదేనండి డిజిటల్ గోల్డ్. అంటే ఫిజికల్గా చేతిలో బంగారం లేకపోయినా మొబైల్లో క్లిక్తో బంగారం మీ పేరుతో కొనగలిగే సిస్టమ్. కానీ ఆగండి, ఇదెంత సేఫ్? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం. డిజిటల్ గోల్డ్ అనేది ఆన్లైన్లో బంగారం కొనుగోలు చేసే ఒక స్మార్ట్ ఆప్షన్. మీరు కొన్న బంగారం ఫిజికల్గా లాకర్లో కాకుండా ట్రస్ట్ లేదా బ్యాంకు భాగస్వామ్య కంపెనీ వద్ద సురక్షితంగా భద్రపరుస్తారు. ఇది 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ రూపంలో ఉంటుంది. 0.1 గ్రాము నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ₹1 నుంచి కూడా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. ముఖ్యంగా యువత, చిన్న ఇన్వెస్టర్లు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 377% పెరిగాయని చెబుతున్నారు. ఇప్పుడు చాలా ఫిన్టెక్ ప్లాట్ఫామ్లైన పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్స్ డిజిటల్ గోల్డ్ కొనుగోలు సదుపాయం ఇస్తున్నాయి. మీరు ₹1 నుంచే ప్రారంభించి తరువాత బంగారాన్ని అమ్ముకోవచ్చు లేదా నగలుగా మార్చుకోవచ్చు. మరొక ఆప్షన్ సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇది ఆర్బీఐ పర్యవేక్షణలో ఉంటుంది. 8 సంవత్సరాల కాలపరిమితితో వడ్డీ కూడా ఇస్తారు. ఇక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ FOF కూడా మంచి ఆప్షన్స్. డిజిటల్ గోల్డ్తో లాభాలేంటంటే దొంగతనం భయం ఉండదు. తక్కువ మొత్తంలో కూడా కొనుగోలు చేయొచ్చు. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. నగలు లేదా గోల్డ్ కాయిన్స్గా మార్చుకోవచ్చు. మొత్తానికి డిజిటల్ గోల్డ్ అనేది చిన్న పెట్టుబడిదారులకు సులభమైన, సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గం. డిజిటల్ గోల్డ్కి ఇప్పటివరకు ఏ ప్రభుత్వ నియంత్రణ లేదు. అందుకే మోసాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఫేక్ యాప్స్ డిజిటల్ గోల్డ్ పేరుతో వల వేస్తున్నాయి. మీరెవరి వద్ద బంగారం కొంటున్నారో ఆ కంపెనీ ఆర్బీఐ లేదా సెబీ గుర్తింపు పొందిందా అని తప్పకుండా చెక్ చేసుకోవాలి. నమ్మకమైన ప్లాట్ఫామ్ ద్వారా కొనకపోతే మీ పెట్టుబడి మాయం కావచ్చు. అందుకే ముందుగా వెరిఫికేషన్ తప్పనిసరి. డిజిటల్ గోల్డ్ కొనుగోలు సమయంలో GST చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అదే బంగారాన్ని నగలుగా మార్చుకున్నా మళ్లీ GST చెల్లించాల్సిందే. దీన్ని పెట్టుబడి కోసం మాత్రమే వాడాలి. నగల తయారీ కోసం ఉపయోగించొద్దని నిపుణులంటున్నారు. డిజిటల్ గోల్డ్ మంచి ఆప్షన్ అయినా జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టే సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆన్లైన్ రివ్యూలు, లైసెన్స్, ట్రస్ట్ సమాచారం చెక్ చేయండి. బంగారం అంటే మన సంస్కృతి, మన భద్రత. కానీ డిజిటల్ గోల్డ్ అంటే ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. మీరు డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెడుతున్నారా? ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నారు? మీ అనుభవం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.